హలో అండి, ఈరోజు వీడియో దోసకాయ పప్పు చూద్దరు కానీ ఎలా ఉంటుందో రండి. ఈరోజు దోసకాయ పప్పులో నేను వేసేది దోసకాయ, పచ్చిమిర్చి, ఒక్క టమాటా, ఒకటే దోసకాయ వేస్తున్నాను. ఇంకో పప్పు నానబెట్టి ఉంచుకున్నాను, ఒక గంట ముందర నానబెట్టుకున్నాను. ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులో. ఇదిగోండి, అన్ని ముక్కలు వేసేసాను. ఇంకొక పసుపు కూడా వేస్తున్నాను. చింతపండు ఇదిగోండి నానబెట్టుకుని ఉంచుకున్నాను అన్నమాట. నానబెడుతుంది పప్పు చింతపండు కొద్దిగా, ఇంకో ముందర కొద్దిగా వేస్తాను, తర్వాత మళ్ళీ పోపులో వేస్తాను. చూసారు కదండి, ఇదిగో కుక్కర్ పెట్టేస్తాను. సరిపడా నీళ్ళు ముక్కలకి పప్పుకి అన్నీ. ఒక 5 విజిల్స్ రానిస్తానండి నేను. చూసారు కదండి, నేను విజిల్ పెట్టలేదు. కాసేపు ఇది ఇక్కడ ఆవిరి వచ్చాక అప్పుడు విజిల్ పెట్టినామంట. సరే అండి, 5 విజిల్స్ అయిపోయాయి. ఇంకా ఇలా చూసారు కదండి, ఇది మెత్తగా అయిపోయింది పప్పు. చూసారు కదండి, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అది సరిపడా నాకు ఎంత కావాలంటే అంత, నాకు తినేంత పులుపు. పసుపు వేస్తున్నానండి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాం కదా, అది సరిపడా కారం.